తపస్కాలపు 3వ ఆదివారము. ధ్యానాంశము: యేసుపై నేరారోపణ. పెద్ద పాతకునివలె అనగా బందిపోటు, విప్లవకారుడు, తీవ్రవాదిని పట్టుకున్న విధముగా యేసుని గొలుసులతో బంధించి, పెడరెక్కలు విరిగేటట్లు కట్టెపడవేసి అమానుష ప్రవర్తన కలిగిన యూదగుంపు యేసుని పిలాతు యొద్దకు ఈడ్చుకవచ్చి ఆయన ముందుంచిరి. అప్పుడు పిలాతు ఆ యూద పెద్దలతో ప్రధానులతో, మీరు ఇతని మీద ఏ నేరము మోపి నా ముందుకు తీసుకువచ్చారు అని వారినడిగెను. వీడు, ఈ దుర్మార్గుడు ఏ నేరము చేయకపోయిన ఎడల మేము ఇతనిని ఏలినవారి ముందుకు ఎందుకు తీసుకువస్తాము అని బదులు ఇచ్చిరి. ఈ సమాధానము చాలా ఆశ్చర్యముగా యున్నది. ఏలయనగా యేసు మరణపాత్రుడని తమలో తాము ఇంతకు ముందే నిశ్చయించుకున్నారు కదా. దోషారోపణ ఏమిటో వారు ముందుకు వచ్చి పిలాతుకు చెప్పవలసియుండెను. కాని వారు ఏమీ చెప్పలేక మిన్నకుండిపోయిరి. క్రోధావేశము ఎక్కువైనందున వారు పిలాతుకు తగిన ప్రత్యుత్తరము చెప్పలేకపోయిరి. పగ సాధించుకోవాలనే క్రోధములో వీడు నేరము చేయకపోతే వీడిని మీ ముందుచుతామా అని. క్రీస్తువులారా, పాపములన్నిటిలోకి తలయైన పాపము క్రోధము. అది పలు పాపకార్యములు చేయుటకు మూలకారణము. క్రోధమునున్నది మనిషిని ఆవహించినప్పుడు విచక్షణ జ్ఞానము కోల్పోతుంది. ఆవేశములో ఎలాంటి పనులనైనా చేస్తారు. మంచి చెడు దాని పర్యవసానము ఆలోచించే స్పృహ కోల్పోతారు. కాన ఈ పాపము మరికొన్ని ఇతర పాపములకు కారణమవుతుంది. ఆలోచనలోనికి ఈ క్రోధము అనే శత్రువును ప్రవేశింపనీయరాదు. ఒకవేళ క్రోధ సంచరితుడవైన ఎడల ఊరకుండుము. శక్తి కొలది నీలోయున్న కోప కారణాలను, కోపాన్ని అణచుకునే ప్రయత్నములు చేయము. అట్టి సమయములలో త్వరపడి మాట్లాడవద్దు. త్వరపడి ఏ పని కూడా చేయవలదు. శాంతముతో యుండుటకు ప్రయత్నించుము. నీలోని క్రోధాన్నిగాని దానికి సంబంధించిన తలంపులను పూర్తిగా చల్లారనిమ్ము. క్రోధావేశములో మనము చేసే పనులేమిటో, ఏమి మాట్లాడుచున్నాయో మనకు తెలియదు కాబట్టి తరువాత దుఃఖపడవలసిన దుడుకు పనులు కూడా వస్తాము. కాన క్రోధ వినసుడే పలికేవాడు ఆ యూదుల వలనే తానేమి పలుకుతుందిది తానెరుగడు కనుక. యూదుల చెప్పిన సమాధానము పిలాతుకు సరిపోలేదు. వారు చెప్పిన సమాధానము పిలాతుకు తృప్తి కలిగించలేదు. అందువలన పిలాతు వారితో, అతనిని మీరే తీసుకుపోయి మీ వేద చట్టము ప్రకారము విచారించుకునండి. అందుకు అనుగుణముగా తీర్పు విధించుకోండి అనగా, ఎవరికైనా మరణశిక్ష ఇచ్చే అధికారము మాకు లేదు అని కేకలు వేసిరి. నిజముగా యేసుకు మరణశిక్ష వేసే అధికారము వారికి లేదు. ఏలైనా పూర్వము యూదా ప్రధానాచార్యులకు ఆ అధికారముండేది కానివారు ఆ అధికారము దుర్వినియోగపరచుచున్నందున రోమన్ చక్రవర్తులు వారి నుండి ఆ అధికారము రద్దుపరచిరి. అయినా యేసు మరణశిక్షకెలా పాత్రుడో వారు తెలియజేయరేతిరి. ఒకవేళ యేసు ఏదైనా నేరము చేసిన ఎడల మోయిజు చట్టము ప్రకారము శిక్షించే అధికారమున్నది. అయితే కొలదిపాటి శిక్షతో యేసును విడిచిపెట్టుటకు ఇష్టం లేక అతనిని శిలువ మీద కొట్టవలేనని వారి ఆలోచన అయితే మరణశిక్ష విధించే అధికారము వారికి లేదు. కాన సాకులు చెప్పి వారి దురాలోచనను కప్పపుచ్చుకుని అట్లు చేసే అధికారము మాకు లేదని పిలాతుతో చెప్పిరి. నీవును ఆ విధముగా నీవు చేయుచున్నావా? నీ తప్పెదములు కప్పిపుచ్చుటకు, నీ దురుద్దేశములు దాచుటకే నీవు కూడా సాకులు చెప్పుచున్నావా? ఆ విధముగా చేయవద్దు. ఉన్నది ఉన్నట్లు నిజము పలుకుము. పైగా ఒక దోషము వల్ల కప్పిపుచ్చుకొనుటకు మరిన్ని సాకులు కారణాలను చెప్పవలసి వస్తుంది. యేసుపై ఏదేని దోషారోపణ చేసినగాని పిలాతుడు మరణదండన విధింపడని యూదులు నిశ్చయించిరి. అందుకే యేసుమీద దబ్బర నేరములు మోపుటకు తీర్మానించిరి. అందుకే సాక్షులను సిద్ధము చేసిరి. అసలు ఈ పిలాతు ఎవరో, ఇతను ఏ ప్రాంతమువాడో, ఇతని అధికారలేమిటో ఇంతకుముందే తెలుసుకున్నాము. ఈ పిలాతు పాలస్తీనా ప్రాంతపు రోమను గవర్నరు. శాంత సంరక్షణ గవర్నర్ల బాధ్యత అందుకేమైనా వీరు చేయగలరు. ఈ ధర్మాలను నిర్వర్తించుటకు గవర్నర్లు ఎందుకైనా వెనుకాడరు. కాని వీరు మాత్రము తమ పదవులకు ముప్పురాకుండా చూసుకుంటుంటారు. యేసుకు మరణశిక్ష విధించేటట్లు పిలాతు మీద ఏ రకమైన ఒత్తిడి తీసుకువచ్చుటకైనా ఈ యూదా మతాధికారులు, ఆచార్యులు సిద్ధముగా యున్నారు. అబద్ధ సాక్షులు చెప్పేవారిని వారి వెంట సిద్ధముగానే యుంచుకున్నారు. పిలాతుని ముందు యేసుపై 3 నేరారోపణలు చేశారు. 1.
ఇతడు తిరుగుబాటు దారుడు. ఇది మొదటి ఆరోపణ. ఇక రెండవ ఆరోపణ, చక్రవర్తికి పన్నులు చెల్లించవద్దని ప్రజలలో అలజడి సృష్టించుచున్నాడు. ఇక మూడవ ఆరోపణ అతి ముఖ్యమైనది. నేనే క్రీస్తుని, రాజును అని తానే స్వయముగా ప్రకటించుచూ ప్రజలను కలవరపెట్టుచున్నాడు. 1. యేసు విప్లవకారుడు. ప్రియమైన సహోదరీ సహోదరులారా, యేసు విప్లవకారుడు ఏ విధముగా పాపపు చీకట్లలో చిక్కిన ప్రపంచములో అఖండ జ్యోతిలా అవతరించి వెలుతురు అనే తరంగాలతో సంచలనం సృష్టించిన విప్లవకారుడు. కొంతమందికే స్వంతమైన దేవుణ్ణి, దైవ సందేశాలను ప్రజలకు వెడమర్చి చెప్పి వారిపరంజేసిన విప్లవ భావాలు కలవాడు. 12 సంవత్సరంల ప్రాయములోనే దేవాలయములో కూర్చుని ఈ మతఛాందస్సులందరినీ గడగడలాడించిన ఉక్కు వంటివాడు. కాని యేసు యూదులు భావించినట్లు రాజకీయ విప్లవకారుడు కాదు. ఆయన తన బోధలతో, వాక్పటిమతో ప్రజలలో ఆధ్యాత్మిక చైతన్యం కలిగించాడే కాని ప్రజల కొడగట్టి కుట్రపన్ని ప్రభుత్వాన్ని కూలదోయాలనే ఉద్దేశ్యము లేనేలేదు. 2. పన్నులు చెల్లించవద్దని యేసు ఏనాడు చెప్పలేదు. ఫరిజేయులు యేసుని ఎలాగైనా నిందితుడిగా చేయవలెనని దురుద్దేశ్యముతో యేసుని పన్ను ఎవరికి చెల్లించాలి అన్నప్పుడు ఆయన మత్తయి సువార్త అధ్యాయం 22:21 అని చెప్పుచూ పోర ధర్మాన్ని సమర్థించాడే వచ్చు. ఎవరికి చెల్లించాలన్నప్పుడు సీజరు చక్రవర్తి, సీజరుకు దేవునివి, దేవునికి అని చెప్పి ఉన్నారు. ఇది కేవలం పితాతుని రెచ్చగొట్టుటకు చేసిన నేరారోపణ. ఆయన రాజాధికారమును ధిక్కరించలేదు, ఏనాడు ఉపదేశించలేదు. పన్నులు, వస్తువులు చక్రవర్తులకు పంపే బాధ్యత గవర్నరుది. బాధ్యత విస్తరిస్తే ఈ అతని పదవికే ముప్పు. ఈ ఆరోపణతో పిలాతుకు యేసుపట్ల విముఖత మేర్పడును అని వారి ఆలోచన. పన్నులు చెల్లించని వారిని, చెల్లించవద్దన చెప్పేవారిని దేశద్రోహులుగా పరిగణిస్తారు. వారికి ఎంతటి శిక్ష అయినా వేయవచ్చు. 3. తాను మెస్సియానని క్రీస్తు బహిరంగముగానే చెప్పియున్నారు. కాని తాను రాజునని ఎన్నడూ చెప్పలేదు. పైగా ప్రజలు తనపై అభిమానంతో రాజుని చేస్తానన్నప్పుడు సైతం లొంగిపోలేదు. వాళ్లను మందలించాడు, వాళ్ల ధోరణిని ఖండించాడు. యోహాను సువార్త అధ్యాయం 6:15. మెస్సయ రాజవుతాడని, తమకు రాజకీయ స్వాతంత్ర్యం ప్రసాదిస్తాడని ప్రజల విశ్వాసం. అందుకే వారు రాజును చేద్దామనుకున్నారు. యేసును రాజుగా చూడాలనుకున్న వారిలో యూదా ఒకడు. తన రాజ్యం యహలోక సంబంధమైనది కాదని యేసు పదేవీదే చెప్పియున్నారు. అయినా ప్రజల ఊహలు నేరాలుగా చిత్రించి రాజారోహిగా నిలబెట్టాలనుకున్నారు. తన అధికారాన్ని, ఆధిక్యాన్ని ధిక్కరించే శక్తిని ఏ వ్యక్తి కూడా, రాజు కూడా సహించడు. అలాంటివాళ్లను రాజద్రోహం క్రింద అంతం చేస్తారు. అందుకే మెస్పయాను పోటీ రాజుగా చూపి అంతం చేయాలని యూదులు ఆలోచన. యేసుపై ఎన్ని నేరాలు మోపినా యేసు పల్లెతై మాటనలేదు. ప్రార్థన. పరలోక జపము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆహారం మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశిపంనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. పవిత్రుడు, సర్వశక్తివంతుడు, నిత్యుడువు అయిన దేవా, మా మీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పవిత్రుడు, సర్వశక్తివంతుడు, నిత్యుడవు అయిన దేవా, మా మీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పవిత్రుడు, సర్వశక్తివంతుడు, నిత్యుడవు అయిన దేవా, మా మీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. యేసుక్రీస్తునాథుని వెలలేని తిరు రక్తపాటులను చూసి మా మీద దయగా ఉండండి. స్వామి.